హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫుడ్ కల్చర్ నిరంజన్. ఈరోజు అయితే మన ఇంట్లో ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఒకటి చేశాను అనమాట. ఎలా చేశానో ముందుగా ఇందాక నేను చూపించాను కదా, ప్లేట్లో ఉన్నట్టు అన్నీ అయితే వరకు వేసుకోవాలి. దాంతోపాటు ఒక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, మళ్ళీ పచ్చిమిరకాయ అయితే వరకు వేసుకోవాలి. దాంతోపాటు నీళ్లు, సాల్టు అన్నీ అయితే వేసేద్దాం. ఇంకా లేట్ చేసేది కూడా లేకుండా ఇంకా దాంతోపాటు అల్లం పేస్ట్ అయితే కూడా కొంచెం అయితే వేసేద్దాం అనమాట. ఇంకా మన ఇసురు తెలియని తర్వాత చూసుకుందాం విషయం ఏందనేసి. ఇంకా మన ఇసురు కూడా అయితే తెరిలిపోయింది కదా, ఇంకా దాంట్లో రైస్ అయితే వేసేద్దాం అనమాట. ఇంకా రైస్ వేసి కొంచెం అటు ఇటు కలిపెట్టేసి మూత అయితే పెట్టేద్దాం. తీరా చూస్తే చూడండి, ఫైనల్గా అయితే ఈ వంతన అయితే మనకైతే వచ్చిందనమాట. ఏంద్ర రెడ్డి సద్దానం చేశాడు అనుకుంటున్నారు. సద్దానం అయితే కాదు, కావాలంటే బాగా చూడండి, అది బగారా రైస్. దీనిపై నెయ్యి కూడా అయితే వేసేస్తున్నాను నేనైతే. ఇంకా ప్రతి ఒక్క దాంట్లో ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే వరకు వేద్దాం అనమాట. ఇంకా మనదైతే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో పెట్టుకుని అయితే సర్వ్ చేసుకున్నాం. సారీ అరిటాకులు అయితే పెట్టుకుని అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట. దీనికి సైడ్ డిష్గా నేనైతే వరకు గోంగూర చికెన్ అయితే వాడాను. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే వరకు టేస్ట్ అయితే బాగానే నచ్చింది. మీరు చేస్తే ఎలా వచ్చిందో నాకు కూడా కొంచెం కామెంట్ చేసి అయితే పోతా లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోబ్బా మన ఛానల్ కూడా.